అందువల్ల అంతటా అన్నిటా వ్యాపించి ఉన్నది బ్రహ్మము కనుక ఆ బ్రహ్మము లేని చోటంటూ ఎక్కడా లేదు. అది అంతటా వ్యాపించి ఉంది. హరిమయము విశ్వమంతయు, హరిమయము విశ్వమంతయు, హరిమయముగాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అన్నాడు. హరిమయము విశ్వమంతయు, హరిమయుండు అని పదం భాగవతంలో వస్తుంది పద్యం. హరిమయము విశ్వమంతయు, అది ఇదే మాట మనకు భగవద్గీతలో వస్తుంది. మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అది ఒక విధంగా చూస్తే భగవద్గీతలో ఉన్నటువంటి భాష్యమే మనకు భాగవతంలో కనపడుతూ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి భావమే అందులో కనపడుతుంది. చూడండి మీరు భగవద్గీతను భాగవతాన్ని రెండు మేళవించి చూస్తే ఇందులో లేనిది అందులో లేదు, అందులో లేనిది ఇందులో మనకు లేకపోలేదు. అది అంతటా వ్యాపించి ఉంది. మహాత్ములు ఆ విధంగా సమకూర్చి పెట్టారు. నాకంటే గొప్ప వస్తువు లేదు, నాకంటే అన్యమైన వస్తువు ఏది లేదు అని చెప్పాడు. రెండు మాటలు చెప్పాడు. మత్తః పరతరం, పర అంటే ఇతరం, నాకంటే ఇతరమైన వస్తువు ఏది లేదు, నాకంటే గొప్ప వస్తువు మరొకటి ఈ లోకములో లేదు. ఈ లోకమంతా, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తము ఒక సూత్రమునందు మనుల వలె కూర్చబడి ఉన్నాయి. సూత్రం అంటే అన్ని మనులకు ఆధారమై ఉన్నది సూత్రం కదా. దారమే ఆధారం. ఈనాడు మాలను చూస్తాం. ఒక మాలను చూసినప్పుడు ఆ మాలకు ఉన్నటువంటి చిత్ర విచిత్రమైన పుష్పాలు కనపడతాయి, లేదా మనులు కనపడతాయి. ఆ మనులలో దాగి ఉన్న దారం కనపడదు. అట్లాగే ఇన్ని జీవులు కనపడుతున్నాయి కదా. ఇన్ని జీవులకు సూత్రధారి ఎవరు? ఆ సూత్రం మనకు కనపడదు కదా. మనమంతా పాత్రధారులం, కానీ భగవంతుడు సూత్రధారి. ఆ సూత్రధారి అందరి యందు ప్రాణస్వరూపుడై, ఆత్మస్వరూపుడై ఆయన ఉన్నాడు. ఉన్న వాణ్ణి మనం ఎలా తెలియాలా? వింటే అన్నాడు. హరిమయము విశ్వమంతయు, హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. అది పరీక్షిన్ మహారాజును ఓ వంశపావన అని ఎందుకన్నాడు? సుఖమహర్షి పరీక్షిన్ మహారాజును వంశపావన అని సంబోధిస్తాడు. అంటే నీ వంశంలో నీ వంశాన్ని పావనం చేసేవాడా? అదే పరీక్షిన్ మహారాజు యొక్క వంశం తెలుసు కదా. పాండవులంతా ఆయన వంశమే కదా. ఒక విధంగా చూస్తే కౌరవులు కూడా ఆయన వంశమే. కానీ ఈయన తమ తాతలు పోయిన మార్గంలో పోయినాడు. పరీక్షిన్ మహారాజు తాతలు పోయిన మార్గంలో పోయినాడు. పాండవులు ఆయనకు తాతలు కావాలా కదా. తండ్రి అభిమన్యుడైతే ఆ అభిమన్యునకు తండ్రులు వీళ్ళు కదా. అది మరి పరీక్షిన్ మహారాజు ఏడ్చితేనే కదా మనకి భాగవతం సిద్ధించింది కదా. అర్జునుడు ఏడిస్తే భగవద్గీత చెప్పబడింది, భగవద్గీత లోకానికి అందింది. అర్జునుడు ఏడ్చాడు మన పక్షంలో. మనం ఏడవడం లేదు. మనం ఎందుకొరకు వచ్చామో, ఏం పనిగా వచ్చామో మనకి ఏడుపు లేదు. మనకి ఏమైనా లౌకిక విషయాల మీద ఏడుపే. ఈ పూట ఎలా గడుస్తుంది, రేపు ఎలా గడుస్తుంది, తర్వాత ఎలా గడుస్తుంది, ఈ ఏడుపే తప్ప నాకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలని ఏడుపు ఎంతమంది ఏడుస్తాడు చెప్పండి? లేదే. దేహ సుఖాల కోసం ఏడ్చేవాళ్ళు ఉన్నారు తప్ప దేశ సౌఖ్యం కోసం ఏడ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు అని విచారిస్తే అర్థమవుతుంది కదా. అది అందువల్ల అర్జునుడు ఏడ్చిన ఏడుపులో ఒక అర్థం ఉంది. పరీక్షిన్ మహారాజు ఏడ్చిన ఏడుపులో కూడా ఒక అర్థం ఉంది. మనం ఏడ్చిన ఏడుపులో ఏ అర్థము లేదు కదా. అర్జునుడు ఏడ్చాడు. దేనికోసం ఏడ్చాడు? నా ఒక్కని కొరకు, నా ఒక్కని సుఖం కోసము ఇంతమందిని చంపవలసి వచ్చని అని ఏడ్చినవాడు అర్జునుడు. ఏమీ తెలియకనే 7 రోజుల్లో చావవలసి వచ్చని అని ఏడ్చినవాడు పరీక్షిన్ మహారాజు. చూడండి, చంపవలసి వచ్చనే అని ఏడ్చినవాడు అర్జునుడైతే చావవలసి వచ్చనే అని ఏడ్చినవాడు పరీక్షిన్ మహారాజు. చూడండి, అందుకోసం ఈ సప్తాహం అనే పదం ఇక్కడ బయలుదేరిందండి. సప్తాహం అనే పదము ఇక్కడే బయలుదేరుతుంది. ఈ సప్తాహం కాస్త ఏమైపోయింది? భారత సప్తాహం అయిపోయింది, భగవద్గీత సప్తాహం అయిపోయింది, రామాయణ సప్తాహం అయిపోయింది, ఆధ్యాత్మిక జ్ఞానయజ్ఞ సప్తాహంగా మారిపోయింది. ఈ సప్తాహం అనే పదం భాగవతంలో పుట్టింది కదా. ఎందువల్ల అంటే పరీక్షిన్ మహారాజుకు ఒక శాపం ఏర్పడుతుంది. ఆ శాపం అనేది ఎలా వచ్చిందో మనకు శాస్త్రంలోనే తెలుపబడింది.
ఈ పరీక్షిత్ మహారాజు ఒకసారి వేటకు వెళుతాడు. ఎందుకంటే రాజులకు వేట సహజ గుణం. రజోగుణం ఉంటుంది, రాజుల్లో రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఒక పక్కన దాగి ఉంటుంది. వాళ్ళు ముఖ్యంగా రజోగుణం ముందుగా తాండవిస్తూ ఉంటుంది. ఆ రజోగుణం లేకపోతే పరిపాలించలేడు ఏ రాజు కూడా. రాజసత్వం అవసరమే. ఆ రాజసత్వం ఏం చేసిందంటే వేటాడాలి అని వేటకు పోయాడు. అలసిపోయాడు, దాహం కొన్నాడు. కాస్త గుక్కెడు నీళ్లు దొరికితే బాగుండు కదా అని అడవిలో తడబడుతూ నడుస్తూ ఉండగా దూరంగా ఒక కుటీరం ఏర్పడింది. ఒక కుటీరం కనపడింది, ఒక పూరి గుడిసె కనపడింది. అది శమీక మహర్షి యొక్క కుటీరం. అక్కడ ఆ మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ మహారాజు వేటాడి విసిగిపోయి ఆ దాహం కొని ఆ కుటీరం వైపు పయనించి ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తే ఒక మహానుభావుడు అందులో కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. శమీక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఈయన పిలిచాడు, అయ్యా మహానుభావ, నాకు దాహం అవుతుంది, కాస్త నీళ్ళు ఇస్తారా అని. అయితే ఆయన ఈ లోకంలో లేడు, ఆ లోకంలో ఉన్నాడు. ఏ లోకంలో? ఆ పరమాత్మ ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైపోయి మనస్సు, బుద్ధి, చిత్తము, ఈ జ్ఞానకర్మేంద్రియాలు అధిగమించి పూర్తిగా ఆ 4వ స్థానంలో ఉన్నాడు, ఆ తురీయములో ఉన్నాడు కదా. ఆ తురీయములో ఉన్నాడు కనుక ఈయన మాటలు ఆయనకు వినబడలా. వినపోయేసరికి రాజుకి ఏమనిపించింది, అరేరే ఈ మహాత్ములకు ఇంతటి ఏకాగ్రత సిద్ధింపజేసుకోవడానికి నా దేశంలో ఉండి, నా రాజ్యంలో ఉండి మాలాంటి వాళ్ళు వస్తే పలకరించకుండా ఇంత మౌనం వహించి ఇంత గంభీరంగా తపస్సు చేస్తారా, వీళ్ళకింత అహంకారమా అన్నటువంటి సహజ గుణంగా ఆ సహజ అహంకారంతో పక్కనున్న ఒక సచ్చిపడిన పామును తీసి ఆయన మెడలో పడవేస్తాడు. అయితే ఆయనకు ఈ స్పర్శ ఎందుకు లేదు? ఈ సచ్చిపడిన పామును ఆయన మెడలో వేసిన ఎందుకు స్పర్శ లేదంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడు తెలుసా? మెలగుట చాలించి నిమీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల వారణీక జాగరణాది స్థానత్రయము దాటి పరమమయుండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్తి విక్రయుడై యతి దీర్ఘజటలు తన్నావరింప. ఈ స్థితిలో ఉన్నాడు ఆ శమీక మహర్షి. ఈ స్థితిలో ఉన్నవాడికి సచ్చిన పామేమిటి, బతికిన పామేసినా ఎవడు లేవడు. అర్థమవుతుందా? అది మెలగుట చాలించి నిమీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక. అది ఆయన బయట ఏ విధంగా కదలకుండా ఉన్నాడో లోన కూడా కదలకుండా ఉన్నాడట. మనము ధ్యానం చేస్తాం, బయట కదలకుండానే ఉంటాం, కానీ లోన ఏం చేస్తున్నాం ఎవరికి తెలుసు? పక్క వాళ్ళకి తెలుసునా? మనకే తెలుసు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టుగా. అందుకే ఆ శమీక మహర్షి పరీక్షిత్ మహారాజు పిలిచినా కళ్ళు తెరవలేదంటే, చచ్చిపడిన పాము మెడలో వేసినా ఆయనకు స్పర్శ జ్ఞానం లేదంటే, ఆయన మనస్సు చెవి దగ్గర ఉంటే ఆయన మాట వినబడేది, ఆయన మనస్సు దేహం మీద ఉంటే స్పర్శ తగిలేది. ఇంద్రియాలు దాటాడు కదా, శ్రోత్రేంద్రియాన్ని అధిగమించాడు, త్వగింద్రియాన్ని అధిగమించాడు, నేత్రేంద్రియాన్ని అధిగమించాడు, ఇంకా జిహ్వేంద్రియాన్ని అధిగమించాడు, ఘ్రాణేంద్రియాన్ని అధిగమించాడు. ఈ ఇంద్రియాలను అధిగమించి ఉన్నాడు. ఈ ఇంద్రియాలను అధిగమించి పంచేంద్రియాలను పంచ విషయాలకు దూరం చేసి ఆయన ఎక్కడున్నాడు? జాగరణాది స్థానత్రయము దాటి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ 3 దాటి 4వ స్థానంలో ఉన్నాడు. 4వ స్థానం అంటే తురీయము. 4వ స్థానం అంటే తురీయము. అదే మన గురువులు మనకిచ్చే ఉపదేశము కదా. ఆ 4వ స్థానమే మన గురువులు మనకిచ్చేటువంటి మంత్రోపదేశము. ధ్యానం చేసుకొని ఆయన నీ మనస్సును ఈ విధంగా కేంద్రీకరించము. నీవెన్ని చేసుకున్నా నీ వెంట రాదు, నీవు చేసుకున్న ధ్యానమే నిన్ను ఆ పరమగతిని పొందింపజేస్తుందని మన గురువులు మనకు ధ్యానం రూపంలో మనకు ఆ జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తారు. దాన్ని గురూపదేశం అంటారు. అర్థమైందా? దాన్ని 4వ స్థానాన్ని సంపాదించుకునే విధానం అంటారు. అది గురుపుత్రులకు అందరికీ తెలుసు. అది అందుకోసం జాగరణాది స్థానత్రయము దాటి పరమమై ఉండెడి పదము తెలిసి. ఆయన ఏ పదంలో ఉన్నాడు?
పరమపద సోపానంలో ఉన్నాడు. అది పరమపదం అంటే ఇన్నిటికి అధిగమించి ఉన్నటువంటి పరం అంటే అన్నిటికి అధిగమించిన స్థితి. పరం అనే పదం అది. అందువల్ల ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు మానవులను వ్యవహరింపజేస్తాయి. మన జీవన వ్యవహారానికి ఉపయోగపడేవి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవి ప్రతి మానవుడికి, ప్రతి జీవికి తన జీవన విధానాన్ని వ్యవహరింపజేసేవి ఈ మూడవస్థలు. అయితే మహాత్ములు ఈ మూడవస్థలు కేవలం అన్ని జీవులకు ఉన్నప్పటికీ నాలుగవది సంపాదించుకోమని చెప్పేదే మన వేదాంత శాస్త్రాలు. మనం నాలుగవది ఒక్కటి సంపాదించుకోవాలి. భగవంతుడు మూడు మన కోరకనే ఇచ్చాడు. జాగ్రత్తనిచ్చాడు, స్వప్నాన్ని ఇచ్చాడు, సుషుప్తి అనబడే నిద్రా సుఖాన్ని కూడా ఇచ్చాడు. కానీ మనం సంపాదించుకోవాల్సింది నాలుగవది అంటే తురీయము, అది మోక్షధామం. మోక్షధామాన్ని చేరడానికి కావలసిన తురీయ మార్గంలో ఆయన ఉన్నాడు కనుక ఈయన పిలిచింది వినబల్లా, ఈయన అరిచింది వినబల్లా, ఈయన పడేసిన ఆ పాము యొక్క స్పర్శ కూడా తెలియబల్లా. అప్పుడు ఆ మహర్షి యొక్క కుమారుడు శృంగి అనేవాడు వచ్చి చూసేసరికి తన తండ్రి మెడలో ఈ చచ్చిన పాము పడి ఉంది. ఈ దృశ్యాన్ని చూసి మహాకోపిష్టి ఆయన, ఈ శమీక మహర్షి కుమారుడు శృంగి అనే మహానుభావుడు, ముక్కోపి. ఆయన వెంటనే ఏం చేశాడు, ఎవరొచ్చారు, ఏం కథ, ఈ సచ్చినప్పటి పాము ఉన్న ఏమిటి అని అడిగితే అక్కడున్న పిల్లలు కొంతమంది చెప్పారు, ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు, ఒక మహారాజు రథం మీద వచ్చాడు, ఏదో పిలిచాడు, నాన్నగారు కళ్ళు తెరవలేదు, కోపంతో ఈ పాము నేసిపోయాడు అని చెప్పేసరికి వాడెవడైనా సరే నేటికి 7వ రోజు వాడు మరణించుగా కానీ ఆయన శాపం పెడతాడు. ఈ శాపాన్ని ఆయన వెంటాడుతూ ఈ వైపు దారి తీసింది. ఏ వైపు? మహాత్ముల వైపు దారి తీసింది. అందుకే డోంగ్రే మహారాజ్ అంటాడు తన భాగవతంలో. డోంగ్రే మహారాజ్ ఈ భాగవతానికి భాష్యం రాశాడు. మానవుడాట భగవంతుని తలవకున్నా పర్వాలేదు, మృత్యుదేవతను తలుసుకోవాలట ప్రతినిత్యం. ఎందువల్ల అంటే మృత్యుదేవతను తలుసుకున్నవాడే ముక్తి వైపు ప్రయాణం చేస్తాడు అని అన్నాడు. ఎందుకంటే భయం పుడుతుంది కదా, ఎన్నాళ్ళు బ్రతికినా ఈ దేహాన్ని విడవాల్సిందే, యముడికి అప్పగించాల్సిందే. మరి దీన్ని యముడికి అప్పగించకముందే ఎవరికి అప్పగిస్తే ఇది సార్థకమవుతుందని అక్కడి నుంచైనా ప్రారంభిస్తాడేమోనని ఆయన ఈ మాట వ్రాస్తాడు. నీవు భగవంతుని ధ్యానించకపోయినా పర్వాలేదు, భజించకపోయినా పర్వాలేదు, జపించకపోయినా పర్వాలేదు, మృత్యుదేవతను తలుచుకోరా, నువ్వు ముక్తి మార్గాన్ని పొందుతావు అంటాడు. అది ఎందుకంటే భయం ఏం చేస్తుందంటే భక్తి వైపు పయనింపజేస్తుంది. అందుకోసం ఈ భయం ఆయనలో పుట్టింది, పరీక్షిత్ మహారాజులో పుట్టింది. పరీక్షిత్ మహారాజులో పుట్టి ఆయన ఏమన్నాడు తెలుసా? సప్తాహంబుల ముక్తికి ఏగడి గతిని చర్చించి భాషింపరే అని ప్రతి మహానుభావుని వెంట తెలిగిలాడు. 7 రోజుల్లో మోక్షాన్ని పొందే మార్గాన్ని చూపెట్టండి అయ్యా ఓ మహానుభావులారా, నేను శాపగ్రస్తున్నై ఉన్నాను అంటాడు. అది 7 రోజుల్లో మరణం అంటే కేవలం పరీక్షిత్ మహారాజుకు మాత్రమే కాదండి, మనందరికీ 7 రోజులే కదా. ప్రతి జీవి 7 రోజుల్లోనే పుట్టాలి, 7 రోజుల్లోనే పెరగాలి, 7 రోజుల్లోనే ఉండాలి, 7 రోజుల్లోనే ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి కదా. ఈరోజు ఆదివారం, ఆది అంటే మొదలు, మన ప్రసంగం మొదలైంది కదా, ఆదివారం. ఆది అంటే ఆదిత్యునికి ఇష్టమైన వారం అంటాం. ఆది అంటే మొదలు అనే అర్థం అండి. అంటే 7 రోజుల్లో మొదటిది ఆదివారం. ఈ ఆదివారము అనేది మొదలు. ఈ ఆదివారం తర్వాత సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, మళ్ళీ ఆదివారమే కదా. అంటే ఎవరు బ్రతికినా కూడా 7 రోజుల్లోనే బతకాల, 7 రోజుల్లోనే పుట్టాల, 7 రోజుల్లోనే పెరగాల, 7 రోజుల్లోనే చదువుకోవాలా, 7 రోజుల్లోనే ఆయన డిగ్రీ పట్టా పొందాల, 7 రోజుల్లోనే ఉద్యోగం చేయాలా, 7 రోజుల్లోనే ఏదో ఒక రోజు రిటైర్ అయిపోతాడు, 7 రోజుల్లోనే వృద్ధాప్యం వస్తుంది, 7 రోజుల్లోనే ఏదో ఒక మరణం వస్తుంది. అందుకే మహాత్ములు అంటారు, ఉడ్డా 4 రోజులేరా బిడ్డ అంటాడు బ్రహ్మంగారు. ప్రతి మానవుడికి గల ఆయువు ఎంత? ఉడ్డా 4 రోజులేరా బిడ్డ. ఉడ్డా అంటే 3, 4 ఎన్నైనాయి? ఉడ్డా అంటే 3. అందుకే మన వాళ్ళు అంటారు కదా, మన జీవితం అంతా 3 నాళ్ళ ముచ్చట అంటారు. ఎన్నాళ్ళ? 3 నాళ్ళ ముచ్చట. 3, 4 ఎన్ని అయినాయి? 3 నాళ్ళ. మానవుడి యొక్క
మన వాళ్ళు సామెతల్లో కూడా ఈ శాస్త్రాన్ని కలిపారు చూడండి. మన జీవన విధానం అంతా 3 నాళ్ళ ముచ్చటేరా అంటారు. 3 4 3 నాళ్ళు అంతే కదా. మరి అందుకోసం 7 రోజుల్లో మరణము అనే పదము కేవలం ఒక పరీక్షణ్ మహారాజుకే కాదు, ప్రతి మానవుడికి ప్రతి జీవికి కూడా 7 రోజుల్లోనే మరణం. అయితే 7 రోజుల్లో మరణం కదా, నాకు మోక్షం వైపు, నాకు మోక్ష మార్గం తెలపండి అంటే, అయ్యా నీకు 7 రోజులుంది. పూర్వం కటువాంగ మహర్షి, కటువాంగుడు అనేవాడు 2 గడియల్లో పొందాడయ్యా మోక్షం అని చెప్తాడు మహాత్ముడు. నీకు 7 రోజులు ఉందయ్యా, నువ్వు ధన్యుడివి కదా. కటువాంగుడికి 2 గడియల్లోనే పొందాడు వాడు అన్నాడు. అవును, మరి 2 గడియలంటే ఒక గడియకి ఎంత అండి? ఒక గడియకి ఎంత కాలం చెప్తారు కదా. ఆ 2 గడియల కాలం ధ్యానం చేస్తే, ఆ 2 గడియల కాలం ధ్యానం చేస్తే జ్ఞానేంద్రియాలు అధిగమించి, కర్మేంద్రియ అధిగమించి, అంతరింద్రియ అధిగమించి ఆత్మైక్య సిద్ధిని పొందుతావు. దానికి చెప్పారు మహాత్ములు. 2 గడియల్లో మోక్షం అంటే అంతసేపు అయినా మనం ధ్యానంలో ఉంటే కదా, ఈ ప్రపంచాన్ని మరిస్తే ఆ ప్రపంచాన్ని. అందుకే మహాత్ములు ఏమంటారంటే, లోకంలో ఏ జీవి ఎంత బాగా ఎంత గొప్పగా జీవించినా చివరికి ఆయన మరణం ఎలా ఉండాలో అది ముఖ్యమని చెప్తారు. అందుకే భాగవతం ఏం చెబుతుందంటే, నీ జీవన విధానము బాగుండాలి, నీ మరణ సమయం కూడా మంగళకరంగా ఉండాలని చెబుతుంది కదా. ఇంకో మాట ఏం చెబుతుందంటే, ప్రతి మానవుడి జీవితం భగవద్గీతగా ఉండాలి, ప్రతి మానవుడి యొక్క అంతిమ యాత్ర భాగవతం చెప్పినట్టుగా ఉండాలని చెబుతుంది. అంటే నువ్వు జీవించే జీవితము భగవద్గీత చెప్పినట్టుగా ఉండాలి. ధర్మయుద్ధంగా, సత్యయుద్ధంగా, జ్ఞానయుద్ధం చేసి జీవించు, అంతఃశత్రువులు జయించి జీవించు అని చెప్పేది భగవద్గీత కదా. ఆత్మసాక్షాత్కారాన్ని పొంది దేహాన్ని చాలించు అని చెప్పేది భాగవతం. అర్థమైందా? అందుకోసం మానవుడి జీవితము భగవద్గీత చెప్పినట్టుగా ఉండాలి, మానవుని యొక్క అంతిమ యాత్ర భాగవతం చెప్పినట్టుగా ఉండాలి. అందుకే భాగవతం 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 పలుసార్లు అంటే ఏమవుతాం? బాగు అవుతాం కదా. భాగవతం 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 అనే పదములో ఆ బకారానికి ఉన్న ఆ ఒత్తు ఎగిరిపోయినా మళ్ళీ చివరికి ఏమవుతుంది? భాగవతం భాగవతం బాగా అవుతాం. వ్యాసుడంతటి వాడు బాగుపడ్డాడు. నారద మహర్షి చెబితే భాగవతాన్ని రచించి బాగుపడ్డాడు. పోతన బాగుపడ్డాడు రచించి కదా, శ్రీరామునికి అంకితం చేసి. మరి విన్నవాళ్ళు ఎంతమంది బాగుపడలేదు, దీన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది బాగుపడలేదు. అందుకోసం గురూపదేశాలు పొందడం ఒక ఎత్తు, గురువు చెప్పిన మార్గంలో పయనించడం ముఖ్యమైన కర్తవ్యం అండి. ఆచరణ ప్రధానం కదా. లోకంలో ఆచరించడమే బహు కష్టతరం. లోకంలో అతి సులభమైన పని ఏదో తెలుసా? ఇతరులకు చెప్పడం. లోకంలో అతి సులభమైన పని ఇతరులకు చెప్పడం, అతి కష్టతరమైన పని తాను ఆచరించడం. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది మహాభారతం యక్ష ప్రశ్నల్లో వచ్చిన విషయం కదా. ధర్మరాజును యమధర్మరాజు యక్ష రూపంలో ఉండి ప్రశ్నించిన యక్ష ప్రశ్నల్లో చివరి ప్రశ్న, ధర్మరాజా లోకంలో అతి సులభమైన పని ఏమిటయ్యా అంటే ఇతరులకు చెప్పడం అన్నాడు. మరి అతి కష్టతరమైన పని అంటే తాను ఆచరించడం అన్నాడు. నిజమే కదా. ఎన్నైనా చెబుతాం, ఇలా చేయరా అలా చేయరా అని మన వాళ్ళు ఎంతోమంది సలహాలు ఇస్తారు, చేపిస్తూ ఉంటారు. కానీ తాను ఆచరించేసరికి చేద్దాంలే, చూద్దాంలే, ఇంకా సమయం ఉంది కదా. అది తన కాడికి వచ్చేసరికి, తన సమయం వచ్చేసరికి చేద్దాం చూద్దాం అంటాడు. యముడు అలా అనుకుంటే బాగుండేదేమో, పోదాంలే వాడి దగ్గరికి ఇప్పుడెంత తొందర అనుకుంటాడు ఆయన. లేదే మనం అనుకున్నట్టు ఆయన అనుకోడు కదా. అది అందుకోసం శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. అది కైవల్యము అంటే జీవుడు దేవుని పొందిన స్థితి కైవల్యం అండి. స్థూల శరీరము జాగ్రత్త అవస్థ సత్వగుణం, సూక్ష్మ శరీరము స్వప్నావస్థ రజోగుణము, కారణ శరీరము సుషుప్తి అవస్థ తమోగుణము, మహాకారణము తురీయము శుద్ధ సత్వగుణం. ఈ గుణములకు అధిగమించి ఉన్నటువంటి 5వ స్థానము కైవల్యము. అది ఇక్కడ మీకు ఒక విషయం చెబుతాను. మన భారతీయ సంస్కృతిలో ఏ దేవునికి
ఏ కాయ కొడతామండి? ఏ దేవునికైనా ఏ కాయ కొడతాం? టెంకాయ కొడతాం కదా. లోకంలో ఎన్నో కాయలు ఉన్నాయి, టెంకాయ ఎందుకు కొట్టాలా? ఎన్నో ఉన్నాయిగా కాయలు, ఎన్నో కాయలు ఉన్నాయి, ఎన్నో పళ్ళు ఉన్నాయి, కానీ టెంకాయ కొట్టడం ఏమిటి? ఈ టెంకాయని గురించి వింటే మనకు అర్థమవుతుంది. ఈ టెంకాయని గురించి వినాల, అది అందులో ఎంత వేదాంతం ఉందో అర్థమవుతుంది. టెంకాయ ముందు మనకు అది నున్నగా కనపడుతుంది కదా, పై చర్మం ఎలా ఉంటుంది? నున్నగా ఉంటుంది. రెండవది పీచు ఉంటుంది కదా, ఆ పీచు తీసేస్తే చిప్ప టెంకు ఉంటుంది, ఆ టెంకు పగిలితే కొబ్బరి ఉంటుంది, ఇంకా లోనే ఉంటుంది, నీళ్లు ఉంటాయి. ఐదవది నీళ్లు, అందులో ఉన్న తీర్థం ఐదవది. నీకు నీళ్లు కావాలంటే, ఆ తీర్థం నీకు అందాలంటే 5 పోవాలి, 4 తొలగాల, అదే కదా. పై చర్మము ఊడాల, పీచు ఊడాల, టెంకు పగలాల, కొబ్బరి ఏర్పడుతుంది. ఆ తర్వాత దీన్ని వేదాంతపరంగా విచారించితే పై చర్మం ఉన్నదే నున్నగా కనపడుతుంది కదా. ఆ చర్మం మానవుడికి ఉన్నటువంటి దేహాభిమానం. మానవుడు ఈనాడు పైకి బాగానే కనపడతాడు, మంచిగా కనపడతాడు. లోన ఎలా ఉన్నావురా అంటే, నా బాధలు నీకేమేరికే అంటాడు. అది అంటే పీచు ఉందే, ఈ పీచు సంసార చిక్కులు కదా. ఈ సంసార చిక్కులు, ఈ వ్యధలు, ఈ బాధలు పీచు వంటివి కదా. ఈ చర్మం అనేది మానవునికి ఉండబడిన పైభాగం, స్థూలదేహాభిమానం. నేను గొప్పవాణ్ణి, నేను అందంగా ఉన్నాను, నేనేదో ఉన్నాను, అలా ఉన్నాను, ఈ విధంగా దేహాభిమానం అనేది ఈ పై చర్మం. ఇక మనోభావాలు ఉన్నాయి కదా, సంసార చిక్కులు, అదంతా పీచు వంటిది. ఈ దేహాభిమానాన్ని తొలగించుకోమని చెబుతుంది టెంకాయ. గురువులు చెప్పేది అదే కదా, నాయన నువ్వు దేహం కాదు, నువ్వు దేవుడివి, నీవు కనిపించే పుట్టి మరణించే దేహానివి కాదు, నీవు పుట్టని చావనటువంటి యొక్క చిన్మయ స్వరూపుడివి, నీవు దేహాతీతుడివి అని మన శాస్త్రాలు గురువులు అదే చెబుతారా, లేకపోతే ఏం చెప్తారు చెప్పండి? మన శాస్త్రాలు కానీ గురువులు కానీ ఏం చెప్తారంటే, నీవు దేహము కాదు, నాహం దేహోనేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గోన బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మా శివోహం అంటాడు ఆదిశంకరాచార్య ఆత్మపంచకంలో అంటాడు ఈ మాట. అది నీవు దేహం కాదు, ఇంద్రియాలు కావు, ఇవేమి కావురా నాయన, నీవు మృణమయ శరీరము కాదు, నీవు చిన్మయ స్వరూపుడు, ఆత్మస్వరూపుడు అని చెప్తాడు. ఇది ఎవరికి తెలుస్తుంది? ముందు దేహాభిమానం తొలగించుకో అంటే కొబ్బరికాయకున్న పై చర్మాన్ని తీసివేయి. తర్వాత సంసార చిక్కులున్నాయి అనేక, ఈ మనోవ్యథలు, బుద్ధిరూప మనోరూప గుణ సముదాయంతో కూడుకొని అన్ని చిక్కులుగా అల్లుకొని ఉన్నది పీచు. అంటే సూక్ష్మ శరీరములోని చీకులు చింతలన్నీ తొలగించుకో అని చెబుతుంది వేదాంతం కదా. ఇవన్నీ తొలగించుకుంటేనే కదా మనం స్థిరంగా వినగలం, స్థిరంగా ఉండగలం, స్థిరంగా ధ్యానం చేయగలం, లేదా జపం చేయగలం, భగవత్ స్వరూపాన్ని పొందడానికి వీలుగా ఉంటుంది. ఆ పీచు తొలగించుకోమని అంటే ఆ సంసార చిక్కులన్నీ తొలగించుకో. ఇక మూడవది అహంకారాన్ని నిర్మూలించుము. టెంకు అహంకారం కఠినంగా ఉంటుంది, అందుకే చిప్ప తొందరగా బలగదు కదా. మనం కొబ్బరికాయ అక్కడ పెట్టి భగవద్గీత మొత్తం చదివినా, విష్ణు సహస్రాలు మొత్తం చదివినా అది పలుకుతుందా? నోరు మూసుకొని చేత పట్టుకొని కొడితే పగులుతుంది కదా. అంటే మానవుడికి ఉండబడినటువంటి అహంకారము పగలాల. ఎలా పగలాల? మహాత్ములు బోధించే జ్ఞానరూప దెబ్బలు తగలాల. మహాత్ములు బోధించే ఉపనిషత్తు వాక్కులనే జ్ఞానరూప దెబ్బలు తగిలితే అహంకారం అనే టెంకు పగులుతుంది. కొబ్బరికాయ ఇచ్చే సందేశం ఇది. ఎప్పుడైతే స్థూల దేహాభిమానం పొట్టు తగిలిపోయిందో, సూక్ష్మదేహంలో ఉన్నటువంటి సంసార చిక్కులన్నీ విడిపోయాయో, కారణదేహంలో ఉన్నటువంటి అహంకారం అనే టెంకు పగిలిపోయిందో, అప్పుడు శుద్ధ సత్వగుణం ఏర్పడుతుంది. అది నాలుగవది. ఈ శుద్ధ సత్వగుణమే నాలుగవది మనం సంపాదించుకోవాలి కదా. ఆ తురీయ మార్గాన్ని, శుద్ధ సత్వగుణాన్ని మనం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ఆ శుద్ధ సత్వగుణాన్ని జీవుడు సంపాదించుకుంటాడో, ఈ జీవుడికి
దేవుణ్ణి పొందే యోగ్యత ఆ తీర్థం లభిస్తుంది. అంతవరదాకా లభించే అవకాశం లేదు. అదే ఒక్క కొబ్బరికాయలోనే ఈ వేదాంతం ఉందే. కొబ్బరికాయ చెప్పే సందేశం ఇది. నాయనా స్థూల దేహాన్ని తొలగించు అంటే పై ఆ పొట్టును తీసేయి, తర్వాత పీచు, సూక్ష్మదేహంలో ఉన్న చిక్కులన్నీ, సంసార చిక్కులన్నీ విడదీసుకో, కారణదేహంలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకో, మహాకారణపడే తురీయమనే శుద్ధ సత్వగుణము కొబ్బరిని సంపాదించుకో, ఆ తర్వాత నీవు కైవల్యాన్ని పొందుతావు నాయనా అని చెబుతుంది. అందుకే కైవల్యం అంటే 5వ స్థానం అండి. అందుకే మన వాళ్ళు గుళ్ళు గోపురాలు కూడా గాలి గోపురం ఉంటుంది, ధ్వజస్తంభం ఉంటుంది, నంది ఉంటుంది, తాబేలు ఉంటుంది, తర్వాత దేవుడు ఉంటాడు. నేను చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ముందు గాలి గోపురాన్ని దాటాలా, తర్వాత ధ్వజస్తంభాన్ని దాటాలా, తర్వాత నంది ఉంటుంది, ఆ నంది తర్వాత తాబేలు ఉంటుంది, ఆ తాబేలు లాంటి వాడే దేవుణ్ణి పొందుతాడని భగవద్గీతలో ఉందా లేదా? యదా సంహరతే ఛాయం కూర్మోంగా అనేవ సర్వశః ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అది 2వ అధ్యాయం. స్థితప్రజ్ఞుడు మాత్రమే పొందగలడు. అందుకే భగవద్గీత 2వ అధ్యాయం అద్వితీయం, ద్వితీయం అద్వితీయం అన్నారు మహాత్ములు. చెప్పవలసిన విషయం 2వ అధ్యాయంలో చెప్పాడు. దేహం అంటే ఏమిటి, దేవుడంటే ఏమిటి, దేవుణ్ణి పొందినవాడు ఎలా ఉంటాడు, స్థితప్రజ్ఞుడు విషయం చెప్పాడు. ఇంకా ప్రశ్న పుట్టింది కనుక ఇంకా చెప్పగలిగాడు ఆయన. అది చెప్పవలసిన విషయం 2వ అధ్యాయం చెప్పాడు, సాంఖ్యయోగంలోనే చెప్పాడు. కానీ జీవుడికి సంశయం కదా, సందేహం కదా. అది అందుకే మనకు స్థూల దేహము ఉంది, సూక్ష్మదేహము ఉంది, కారణదేహము ఉంది, 4వది సందేహము కదా. ఈ సందేహమే కదా ఇది నిజమా, అది నిజమా, ఇది గొప్పదా, అది గొప్పదా అని ఈ సందేహమే మనల్ని సందిగ్ధంలో పడవేస్తుందండి. అది ఈ సందేహ నివృత్తిని చేసేదే మనకు శాస్త్రం. అది శాస్త్రం అనేది ఎలా ఉంటుందంటే నిన్ను శాసిస్తుంది. శాస్త్రం అంటే ఎవరో దారిన పోయే దానయ్య రాసింది శాస్త్రం కాదండి. మనకు వేద ప్రామాణికమైన ఉపనిషత్ ప్రమాణమైనటువంటి విధి విధానమే శాస్త్రము. అందుకే శాస్యతేతి శాస్త్ర, శాస్యతేతి శాస్త్ర, శాస్త్రజ్ఞానే. అది నిన్ను శాసించున్నది. ఈ విధంగానే పయనించాలి నాయన దైవ మార్గంలో. ఇప్పుడు ఉదాహరణకు ఓ సెల్ ఫోన్ కొన్నామండి, అది ఎలా ఓపెన్ కావాలా అలాగే ఓపెన్ కావాలా? నీకు దోచినట్టుగా ఓపెన్ అవుతుందా? వాడు ఎట్లా పెట్టాలో అట్లాగే పెడతాడు. ఆ ప్రక్రియ మనం నేర్చుకోవాల్సిందే కదా. అది ఎలా ఓపెన్ కావాలో అలాగే ఓపెన్ అవుతుంది. కానీ ఇది ఓపెన్ కావట్లేదని కింద పడేస్తే ఓపెన్ అవుతుందా? లేదే. మరి మనం వాడే సెల్ ఫోన్కి ఒక ప్రక్రియ పెట్టాడే, ఇలా అయితేనే ఇది ఇలా వాడబడుతుంది అని. మరి దైవ మార్గాన్ని అనుసరించే వాళ్లకు దైవం అంటే ఏమిటి, దైవ సాక్షాత్కారం అంటే ఏమిటి అన్నటువంటి ప్రక్రియ కూడా మహాత్ములు ఇలాగే నడుచుకోవాలి అని చెప్పేదే శాసించున్నదే శాస్త్రము అన్నారు. అందుకోసం నీ మనస్సును శాసిస్తుంది శాస్త్రం, నీ బుద్ధిని శాసిస్తుంది, నీ నడవడిని శాసిస్తుంది శాస్త్రము. ఇలాగే నడుచుకోవాలి. అందుకోసం ఇంకో విషయం, ఈనాడు మానవుడు ఇలా నడిస్తే మంచిది, అలా నడిస్తే మంచిది అని కొంతమంది చెబుతారు కదా. మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఈనాడు పూరి గుడిసె వేసుకునేవాడు కూడా వాస్తును అనుసరిస్తున్నాడు. ఇది వాస్తుకు ఉండాలి కదా, ఇలా నడవాలి, తూర్పు ఈశాన్యంలో నడవాలి, ఉత్తర ఈశాన్యంలో నడవాలి, మంచిదే. మరి ఈ లోకంలో నువ్వెలా నడవాలి? ఈ లోకంలో నువ్వెలా నడవాలి? శాస్త్రం విధించినట్టుగా మహాత్ములు చూపినట్టుగా నడవాలా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నడవాలా? అర్థమవుతుందా? అర్థమై చావాలా? మన ఇంటి గుమ్మానికి ఉన్న దారి ఏమో ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఇటు నడిస్తే మంచిది, అటు నడిస్తే మంచిదని మనం ఇల్లును వాస్తును నియమించుకుంటున్నాం. మంచిదే, నియమించుకో. తాతగారు కట్టింది నచ్చదు, తండ్రి గారు కట్టింది నచ్చదు, ఎవడో వచ్చి చెప్తాడు ఇది ఇలా ఉంటే బాగుండేది అంటే కూలగొడతాడు, మళ్ళీ కడతాడు. ఇది జరుగుతుంది కదా ఇప్పుడు. ఈ వాస్తు పండితులకు మంచి పని దొరికింది దీనివల్ల.
కదా, వాళ్ళకి పనే పని. మరి లోకంలో నువ్వెలా నడవాలి, నువ్వెలా నడుచుకోవాలి? నీకు ఇష్టం వచ్చినా నడుచుకుంటే మంచిదా? కాదు కదా. శాస్త్రం ఒకటి ఉంది కదా. ఎందువల్ల అంటే మనకు కొన్ని చట్టాలు ఉన్నాయండి, లోకంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏ నేరం చేసిన వాడికి ఎంత పెద్ద శిక్ష వేయాలో ఆ చట్టం నియమిస్తుందా లేదా? చిన్న నేరం చేసిన వాడికి చిన్న శిక్ష, పెద్ద నేరం చేసిన వాడికి పెద్ద శిక్ష. అట్లాగే మనకు కొన్ని శాస్త్రాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి కదా, భగవద్గీత ఉంది, ఉపనిషత్తులు ఉన్నాయి, బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఈ 4 బాగా విచారించండి కదా. లోకంలో చట్టం కూడా అలాగే ఉందండి. గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా. గ్రామంలో ఎవడన్నా తప్పు చేస్తే పెద్దల్ని సరే పిలిపించి వాడిని చెబుతారు. గ్రామంలో దాన్ని పంచాయతీ అంటారు. 10 మంది కలిసి నాయన ఇది తప్పురా అని తీర్మానం చేసి వానికి బుద్ధి చెబుతారు. దాన్ని పంచాయతీలు అంటారు. ఆ పంచాయతీ తప్పితే ఇంకా ఏమిటి, నేను కోర్టుకు పోతా, మీరు చెప్తే నేను వింటానా అని వాడంటాడు. కోర్టు పోతే ఇంకో కోర్టు ఏముంది, ఇంకా హైకోర్టు ఉంటుంది. హైకోర్టు పోతే ఇంకోటి ఏముంది, సుప్రీంకోర్టు ఉంది. ఇంకే కోర్టు ఉంది? ఇక లేదు. ఇక ఉందా? లేదు కదా. అట్లాగే మానవులు ఈ లోకంలో తప్పు మార్గంలో పయనిస్తే పురాణాలు చెబుతున్నాయి, నాయన ఈ ధర్మ మార్గం, దీన్ని అనుసరించమని పురాణాలు చెబుతాయి కదా. పురాణాల్లో మనకు సత్యము, ధర్మము, మానవుడు నడుచుకోవాల్సిన విధానం ఉంటుందండి. ఈ పుక్కటి పురాణాలు నాకెందుకని పోయావనుకో అంటాడు కదా వాడు. పంచాయతీలో 10 మంది చెప్పిన న్యాయాన్ని ఈ ముసలోళ్ళకి ఏమరక, నేను కోర్టు పోతాడు అన్నట్టుగా కొంతమంది ఏం చేస్తారు, ఈ పురాణాలే ఉంది, పుక్కటి పురాణాలు అని వాడు ధిక్కరించాడనుకో. భగవద్గీత ఉంది కదా, కోర్టు లాంటిది, కోర్టు లాంటి భగవద్గీత ఉంది కదా. ఇప్పుడు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తారు, ఏమని, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనంటాడు. వాడు చెప్పేది చెప్తాడు, కాకపోతే నామకాహ చేయి పెడతాడు దాని మీద. వాడు చెప్పేది మాత్రం మనసులో ఉంటుంది కదా, మనోభావం దెబ్బతీస్తామా కదా. ఒక చోట భగవద్గీత మీద ప్రమాణం చేసి వాడు అబద్ధం చెప్పాడు. అయితే వాడు చేసిన నేరాలని రుజువైనాయి. జడ్జి గారు శిక్ష ప్రకటించాడు, మరణ శిక్ష, ఉరి శిక్ష. వాడు అన్నాడు, కొంచెం తెలియగలవాడు, ఏమండి నేను మరి భగవద్గీత మీద ప్రమాణం చేశాను కదా, నేను చంపానని అంటున్నారు కదా, నేనేం చంపలేదండి, భగవద్గీతే చెబుతుంది కదా ఆత్మ చావదు చంపదని, నేను ఆత్మను చంపలా, వాడి దేహాన్ని చంపాను అంటాడు వీడు. ఆ రోజుకు వాయిదా పడింది వాని చిన్న మాటకి, ఈ దొంగ చెప్పిన మాటకి, చిన్న మాటకి. భగవద్గీతలో ఈ మాట ఉంది కదా, ఆత్మ చంపదు, ఆత్మ చావదు కదా. నైన కిందంతి శస్త్రాన్ని నచైనం అనే పదం ఉంది కదా, ఆత్మ చంపదు చావదని చెబుతుంది కదా. మరి నేను ఎలా చంపాను, చంపలా, నేనేదో వాడిని పొడిచాను, దేహం చచ్చిపోయింది అంతే అన్నాడు. సరేరా అని బాగా ఆలోచించి జడ్జి గారు, సరే రేపు తీర్పు చెప్తానని వాయిదా వేశాడు. ఆయన కొన్ని గ్రంథాలు చూశాడు కదా, ఏమీ తెలియని వీడికే ఇంత తెలివి ఉంటే ఆయనకు ఉండదా. ఆయనకు బాగా విచారించి మళ్ళా అదే మరణ శిక్ష అమలు చేశాడు. నాయన మేము కూడా ఆత్మను చంపడం లేదు, నీ దేహాన్ని చంపుతున్నాం అని ఆయన చెప్పాడు కదా. అన్నట్టుగా బుద్ధిహీనులకే అంత కుశలాగ్ర బుద్ధి ఉంటే బుద్ధిమంతులకు కూడా ఉంటుంది కదా. అందుకే మానవులు పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు కదా. మరి పుట్టినవానికి ఇంత తెలివి ఉంటే పుట్టించిన వానికి ఉండదా? పుట్టించినవాడు ఈశ్వరుడు, పుట్టినవాడు జీవుడు కదా. మాయా ప్రభావితుడు, మాయా వశీకృతుడు ఈశ్వరుడు, అవిద్యాబద్ధుడు, అజ్ఞానజనితుడు జీవుడు. జీవుడికే ఇంత తెలివి ఉంటే ప్రస్తుతం తెలిసిన జీవుడికి, మరి త్రికాలాబాధ్యుడు, సర్వజ్ఞుడు, అంతా తెలిసిన ఈశ్వరుడికి ఎంత తెలివి ఉండాలా? ఈ జీవుణ్ణి ఎక్కడ మట్టు పెట్టాలో అక్కడే మట్టు పెడతాడు, ఏ విధంగా మట్టు పెట్టాలో ఆ విధంగానే మట్టు పెడతాడు. హిరణ్యకశిపుడు కోరరాని కోరికలు కోరాడు, నేను ఎక్కడా చావకూడదు, ఏ విధంగా చావకూడదు, రాక్షసుల చేత, దేవతల చేత, అస్త్రముల చేత, శస్త్రముల చేత, బతికున్న వాటి చేత, చచ్చిన వాటి చేత, ఇంట కానీ బయట కానీ, రాత్రి కానీ పగలు కానీ, ఏ జీవితో కానీ నాకు మరణం లేని వరం ఇప్పించవయ్యా అని వాడు కోరుతాడు. 4 తలకాలు ఆయన ఉండి కూడా ఆయన ఆలోచనలో పడతాడు. అయ్యా ముందు ఎవరు ఇలాంటి కోరిక కోరలేదు,
అట్లాగే నువ్వు చేసినంత ఘోరంగా ఎవడు తపస్సు చేయలేదు. నీ తపస్సు ఘోరంగానే ఉంది, నీ కోరిక కూడా అమోఘంగా ఉంది. సరే ఇస్తున్నా కానీ బుద్ధి మలిగి మెసులుకో అన్నాడు. ఇస్తున్నా బుద్ధిమంతుడవై మెసులుకో అన్నాడు. వాడు అసలే రజోగుణము తపోగుణం రాక్షసుడు కదా, వాడికి అంతగా ముందే పట్టపగ్గాలు లేవు. ఇప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ దొరికినట్టు కదా. వాడు అమితమైనటువంటి నేరాలు ఘోరాలు చేసి ఏమైనాడు, ఆనాడే ఆరిపోయినాడే లేదా. అందుకే ఆరిపోయే దీపాలకు ఆరుబాటాలు ఎక్కువ అని ఎందుకంటారు మహాత్ములు. దీపం ఆరిపోయేటప్పుడు చూడండి మీరు, బాగా మండుతుంది, ఆరిపోతుంది కదా. సమురున్నంతసేపు కొంచెం కొంచెం మండుతుంది, ఆరిపోయే ముందు బాగా మండుతుంది. అలాంటి భావాలే వాడికి వచ్చాయి. అందుకోసం హిరణ్యకశిపుడు అంటే పుట్టినవాడు, కానీ పుట్టించినవాడు ఒకడున్నాడు కదా. మరి పుట్టినవాడికి నీకింత తెలివి ఉంటే నేను ఎక్కడ చావకూడదు, ఎవరి చేత చావకూడదంటే పుట్టించిన వాడికి ఉండదా? పుట్టినవాడు తప్పకుండా ఈ లోకం నుంచి గిట్టుతూ పోవలసిందే కదా. అది నీ స్థానం ఖాళీ అయితేనే అక్కడికి ఇంకోటి వచ్చి కూర్చుంటాడు. నీ స్థానం ఖాళీ చేయకుండా ఉంటే బాగుంటుంది కదా. అన్నటువంటి విధానాన్ని బాగా అనుసరింపజేసి మహాత్ములు ముందుగా మానవులకు ఈ ధర్మశాస్త్రాలు ఉపదేశించారు. భారత, భాగవత, ఇతిహాస పురాణాలు, రామాయణము, ఇవి. వీటితో నాకు పనేమిటి అని పోతే నీకు భగవద్గీత చెబుతుంది కదా. కోర్టు వంటిది భగవద్గీత, కోర్టు వంటిది. ఈ కోర్టు నాకెందుకు, ఇంకా పై కోర్టు పోతానని ఒకడు పోతాడు. ఈ కోర్టు నాకెందుకు అని పై కోర్టు ఉంటే అది ఏ కోర్టు అంటారు? కింది కోర్టు, అది హైకోర్టు అంటారు. అంటే గొప్ప కోర్టు అన్నట్టు. హై అంటే గొప్పది అన్నట్టు, దీనికంటే పెద్దది, కింది దానికంటే పెద్దది కదా. అక్కడేముంది? ఉపనిషత్తులు ఉన్నాయి, భగవద్గీతకు సారాంశమైన ఉపనిషత్తులు ఉన్నాయి కదా. పురాణాలు పంచాయతీ వంటివంటే అయితే, భగవద్గీత కోర్టు వంటిదైతే, ఉపనిషత్తులు హైకోర్టు వంటివి. ఆ హైకోర్టులో కూడా వీడు వినలేదనుకో, వీడు నడవడి మార్చుకోలేదనుకో, వీడి బుద్ధి మారలేదనుకో, నేను సుప్రీంకోర్టు పోతాను అన్నాడనుకో, ఆ సుప్రీంకోర్టుకు పోతే మాత్రం వాడు మాత్రం ఊరుకుంటాడా? వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? పంచాయతీని ధిక్కరించాడు, కోర్టును ధిక్కరించాడు, హైకోర్టును ధిక్కరించాడు, సుప్రీంకోర్టుకు వచ్చాడు. అక్కడ మొత్తం వీళ్ళ లిస్ట్ అంతా బయటపడుతుంది. అక్కడేముంది? బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, 555 బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. మన వేదాంత సారమంతా అందులో నిమిడి ఉన్నాయి. అందుకోసం ఈ విధంగా మానవుడు తప్పు నడక నడిస్తే శిక్షించడానికి ఇవి. ఎట్లయితే బయట తప్పు నడక నడిస్తే మనకు ఈ శిక్షలు అమలు పరుస్తారు, పంచాయతీ, పోలీస్ స్టేషన్లు, కోర్టు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఉన్నాయో, అట్లాగే ఆధ్యాత్మిక మార్గాన్ని విస్మరించి తమకిష్టం వచ్చిన మార్గాన్ని అనుసరిస్తూ పోయి అందులో ఇంకా జీవహింస చేస్తూ, పరహింస చేస్తూ, పరధనాన్ని ఆశిస్తూ, పరద్రవ్యాన్ని లోపరుచుకుంటూ ఇవన్నీ చేసే అటువంటి విధి విధానం అంతా రాక్షసత్వం. అది రాక్షసులంటే ఎక్కడో ఉండరండి కదా. రాక్షసులంటే ఆ గుణము గల వాళ్ళే రాక్షసులని మనకు దైవాసుర సంపద్ విభాగ యోగం చెబుతుంది కదా, 16వ అధ్యాయం కదా. మరి నీకు పురుషోత్తమ ప్రాప్తి కావాలి, కానీ దైవాసుర సంపద్ విభాగ యోగము నువ్వు సంపాదించుకుంటున్నావంటే దాని అర్థం ఏమిటి? ఈ పురుషోత్తమ ప్రాప్తిని ధిక్కరించే కదా. ముందు గుణత్రయాలను పోగొట్టుకుంటే పురుషోత్తమ ప్రాప్తి లభిస్తుంది. అక్కడికి సంతోషిస్తూ ఆ పురుషోత్తమ ప్రాప్తిని పోగొట్టుకొని ఈ అసుర స్వభావాలు పెంపొందింపజేసుకుంటే నీకు మళ్ళీ శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం, ఇవన్నీ క్రమంగా చెప్పబడ్డాయి. భగవద్గీత కూడా ఒక అధ్యాయానికి మరొక అధ్యాయానికి సంబంధం ఉందండి కదా. ఏ అధ్యాయానికి ఆ అధ్యాయం ఉన్నప్పటికీ కూడా ఒకదానికొకటి సంబంధపడి ఉంది. ఆ సంబంధం మనం బాగా గుర్తించితే మనకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి, మన మహర్షులు ఏ మార్గాన్ని అనుసరించారు, మనం ప్రస్తుతం ఏ మార్గంలో పయనిస్తున్నాం, ఈ 3 విషయాలు ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యువకుడు, ప్రతి యువతి ప్రశ్నించుకోవాలి. మన వేదాంత శాస్త్రాలు ఏం చెబుతున్నాయి కదా. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? నరుడు నారాయణుడు కావాలని, మానవుడు మాధవుడు కావాలని, జీవుడు దేవుడైపోవాలని చెబుతున్నాయి. కానీ దానికి విరుద్ధంగా ఏమవుతున్నాడు మానవుడు? నరుడు నారాయణుడు కావాలంటే నరుడు వానరుడు అవుతున్నాడు,
మానవుడు మాధవుడు కావాలని వేదమాత చెబుతుంటే మానవుడు దానవుడు అవుతున్నాడు కదా. ఎందుకు ఇలా అవుతున్నాడు? అతః సర్వానర్థహేతు ఆత్మజ్ఞానం అవబోధయేవా. ఆదిశంకరులు అంటారు ఈ మాట. అతః సర్వానర్థహేతు ఆత్మజ్ఞానం అవబోధయేవ. అన్ని అనర్థములకు కారణము మానవులకు ఆధ్యాత్మిక జ్ఞానము లేకపోవడమే కదా. ఈనాడు జ్ఞానము లేని మానవుడు లేడు, బుద్ధి లేని మానవుడు లేడు. నీకు బుద్ధి లేదురా అంటే వాడికి ఎంతో కోపం వస్తుంది, నీకు జ్ఞానం లేదురా అంటే కోపం వస్తుంది. కానీ ఆ జ్ఞానము అనేది ఈ విధంగా లేదు కదా. లౌకిక జ్ఞానం మెండు. ఈనాడు మీరు చూడండి, ఎదుటి వాళ్ళను క్షణములో నోరు మూపించే అంత తెలివిగల వాళ్ళు ఉన్నారు. ఎదుటి వాడిని క్షణంలో నోరు మూపిస్తారు వాళ్ళు, అంత తెలివి ఉంటుంది వాళ్ళకు. వాళ్ళతో ఎవరు మాట్లాడలేరు, వాళ్ళకి నమస్కారం చేసి ఉంచుకోవాల్సిందే. మనం ఒకటంటే 100 అంటాడు, వాడే గెలుస్తాడు కదా. అందువల్ల ఈనాడు మానవులకు తెలివి లేదని కాదు, బుద్ధి లేదని కాదు, జ్ఞానం లేదని కాదు. ఆ జ్ఞానము బుద్ధి తెలివి కేవలం భౌతిక భోగభాగ్యాలకు ఉపయోగపడేట్టుగా ఉంది, కానీ పారమార్థికానికి ఉపయోగపడేట్టుగా లేదు. ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఏం పనిగా వచ్చింది, ఏం చేస్తే ఇది సార్థకమవుతుంది అన్నటువంటి యొక్క ఆలోచనే లేదు కదా. అందుకోసం ఇందులో మనం బాగా విచారించితే ఈ కైవల్య పదాన్ని చేరడానికి చింతించిన వాళ్ళు ప్రథమ స్కందంలో మనకు కుంతీదేవి కనపడుతుంది, అట్లాగే భీష్ముడు కనపడతాడు కదా. భీష్ముడు అంపశయ్య మీద ఉండి ఉత్తరాయణం కోసం నిరీక్షించాడు కదా. ఇంత బ్రతుకు బతికి నీ దర్శనం లేకుండా పోతానా? ఆయన భీష్మత్వం ఇది. ఇంత బ్రతుకు బతికి నీ దర్శనం లేకుండా నేను పోతానా? ఎట్లా పోతాను? భీష్ముడి యొక్క జీవనం తెలుసు కదా, పట్టుదల. భీష్ముడు అంటే పట్టుదల. వీళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి, వీళ్ళను ప్రయోజకులై చేయాలి, వీళ్ళకు విద్యాబుద్ధులు నేర్పాలి, వీళ్ళకు పెళ్ళిళ్ళు పేరంటాలు చేయాలి. వీళ్ళు చేసిన తర్వాత ఈ హస్తినాపురాన్ని ముక్కలు కాకుండా ఒకడి చేతుల్లో పెట్టి కళ్ళు ముయ్యాలనుకున్నాడు ఆయన. చూడండి, ఆయన చేసిన పని ఇది, ఆయన సంకల్పించిన పని ఇది. ఇందులో మనం ఉన్నామండి. భీష్ముడి పాత్రలో ఈనాడు కనపడుతున్న ప్రతి తాత ఉన్నాడు. భీష్ముడి యొక్క పాత్ర విచారించితే ఈనాడు ప్రతి ఇంట్లో ఏ తాత అయితే ఉన్నాడో ఆ తాతగారి పాత్ర కూడా అలాంటిదే కదా. కదా ఎట్లా అంటే ఆ తాతగారి సంకల్పం కూడా ఇదే. వీళ్ళు పెద్ద కావాలి, వీళ్ళు ప్రయోజకులు కావాలి, వీళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించాలి, వీళ్ళకు సమకూర్చి పెట్టాలి, వీళ్ళందరూ బాగా ఉంటే నేను అప్పుడు కళ్ళు మూయాలనుకుంటాను. అలా జరుగుతుందా చెప్పండి? అలా జరిగితే ఎంత బాగుండేది. మనం అనుకున్నట్టుగా జరిగితే. మనం అనుకున్నట్టు జరగదండి, ఇక్కడ లిఖించినట్టుగా జరుగుతుంది కదా. ఇక్కడ ఆయన మనకు లిఖించి తోలాడు. అందుకే వేమన అంటాడు ఒక పద్యంలో, వేమన ఒక మాట అంటాడు, చేతి మీది వ్రాతలు కొందరు తెలియుదురు, ఆకు మీది వ్రాతలందరూ తెలియుదురు. ఆకు మీది వ్రాతలందరూ తెలియుదురు, చేతిలోని వ్రాతలు కొందరికెరుక, తోలు కింది వ్రాత దొడ్డవాడెరుగురా, విశ్వదాభిరామ వినురవీమ. అది ఆకు మీది వ్రాతలందరూ తెలియుదురు. ఆకు అంటే పత్రం, ఆకు అంటే పత్రం. ఈ పత్రం అనే పదము ఈనాడు కాగితాలుగా మనం చూస్తున్నాం. ఇది పత్రం. మన వాళ్ళు రాస్తారుగా పత్రాలు. అప్పు తీసుకునేటప్పుడు ఏం రాస్తారండి? పత్రం రాస్తారు కదా. ఆ పత్రం ఏం చేస్తుందంటే రాను రాను నీకున్నప్పుడు నువ్వు ఇచ్చావు కదా, నాకున్నప్పుడు నేను ఇస్తాలే అంటుంది. నీకున్నప్పుడు నువ్వు ఇచ్చావు కదా, నాకున్నప్పుడు నేను ఇస్తా అంటుంది. అంతకాడి తీసుకొస్తుంది. అందుకే ఆకు మీది వ్రాతలందరూ తెలియుదురు, చేతిలోని వ్రాత కొందరికెరుక. ఈ చేతి రేఖలు చూసి కొంతమంది చెబుతారు, నీకు ఇంత ఆయుష్, నువ్వు ఇలా ఉంటావు, అలా ఉంటావు. వాడు ఒక మాట అంటాడు తెలుసా, చేయి చూసేవాడు, అసలు నువ్వు చాలా మంచివాడివయ్యా, నువ్వు అందరి మేలు కోరుతావు, నీ మేలు ఎవడు కోరడు అనేసరికి మనం నువ్వు నిజం చెప్పావని ఇంకా బాగా దాపుతాం మనం. వాడు మన మనస్సును వశం చేసుకోవడానికి ఒక మాట వాడతాడు, నువ్వు అందరి మేలు కోరుతావయ్యా, నీ మేలు ఎవరు కోరరయ్యా అని అనేసరికి నిజం చెప్పావయ్యా అని
అప్పుడు కాస్త మామూలుగా దాపిన చెయ్యి ఏం చేస్తాం, ఇంకా బాగా దాపుతాం. ఇక వాడు చెప్తాడు. ఇక వాడు ఎలా ఉంటుందంటే వాడు చెప్పుడు తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు గుట్టినట్టుగా ఉంటుంది. అర్థమైందా? తేలుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లు గుట్టిందట. వాడికి పెత్తనం ఇచ్చా ఇక చెప్తూనే ఉంటాడు మన జీవన విధానం అంతా కదా. ఇవన్నీ కాదండి కదా, ఓ పత్రం మీద వ్రాసిన వ్రాతలుగా, చేయి చూసి చెప్పే వ్రాతలుగా ఇవన్నీ మానవ జీవితంలో జరిగే అవకాశం. అది మన భ్రమ, మనం ఉపశమనం కోసం చేస్తామే తప్ప. కానీ తోలు కింది వ్రాత దొడ్డవాడెరుగురా అన్నాడు. నొసటి వ్రాత, తోలు క్రింది వ్రాత అంటే ఈ నొదట వ్రాసిన వ్రాత ఎవడైతే వ్రాశాడో వాడికి ఎరుక, ఇంకెవరికి ఎరుక. అందువల్ల లోకంలో మానవులందరూ ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, ఏం పనిగా వచ్చింది అనేటువంటి చింతన ఎవరికీ లేదు. ఎంతసేపు ఈ భౌతిక భోగభాగ్యాలు ఎలా సమకూర్చుకోవాలి అన్న దాని మీదనే చింతన ఉంది. ఇంకా దేని మీదనే ఉందా? దేని మీద లేదు. అందుకోసం ఏడవాలి కదా, దాన్ని విషాద యోగం అంటారు కదా. అర్జునుడు ఏడ్చాడంటే ఆయన ఏడిస్తే యోగమైంది, మనం ఏడిస్తే రోగం అవుతుంది. కారణం మనం ఏది లేకపోతే దానికోసం ఏడుస్తున్నాం. ఈనాడు బిడ్డలు లేనివాడు బిడ్డల కోసం, పదవి లేనివాడు పదవి కోసం, ఆ ధనం లేనివాడు ధనం కోసం, ఏది లేకపోతే దానికోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు. కానీ నాకు మోక్షం కావాలి, జ్ఞానం కావాలి, నాకు సద్గతి కావాలి అని దుఃఖించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉండరేమో కదా. అందుకోసం పరీక్షిన్ మహారాజులాగా మనం దుఃఖించాలి. ఇంకో విషయం, పరీక్షిన్ మహారాజుకు ఆ పేరు రావడంలో ఒక అర్థం ఉంది కదా, ఈ విషయం చెప్పి ముగిస్తాను. అర్థమైందా? పరీక్షిన్ మహారాజుకు ఆ పేరు రావడంలో అర్థం ఉందండి. ఆయన పుట్టుకతో ఆ పేరు గలవాడు కాదు, విష్ణురాతుడు. ఆయన పుట్టుకతో పేరు పెట్టింది విష్ణురాతుడు అని పేరు కదా. ఉత్తర అభిమన్యుడి భార్య ఉత్తర గర్భవతిగా ఉన్నప్పుడు అభిమన్యుడు యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధరంగంలోనే ఆయన అంతరించిపోతాడు. ఆ తర్వాత ఆమె భక్తురాలు గనక, పరమ పవిత్రురాలు గనక భగవంతుణ్ణి ఆశ్రయించి ఆ భక్తిపరంగా ఉన్న సమయంలో వీడు ప్రసవ సమయానికి పుడతాడు. ఆ పుట్టినవాడు ఎలా పుడతాడు? పూర్తిగా ఆయువు లేని ఒక పిండంగా వాడు పుడతాడు. అయితే అప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉత్తర భగవంతుని వేడుకుంది కనుక అలా కావడానికి కారణం అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం కదా. పరీక్షిన్ మహారాజు తల్లి గర్భంలోనే మరణస్థితిని పొందిన విషయం ఏమిటంటే, అశ్వత్థామ తన తండ్రిని చంపినటువంటి పగతో, ద్రోణాచార్యుని చంపిన పగతో ఆయన వదిలినటువంటి బ్రహ్మాస్త్రం వల్ల ఈ శిశువుకు ఆ మరణ దశ సిద్ధిస్తుంది. అప్పుడు ఉత్తర దైవం మీద విశ్వాసం కలది కనుక భగవంతుని వేడుకుంటే ఆ మృతుడైనటువంటి జీవుడు మళ్ళీ బ్రతికి ఈ లోకానికి వస్తాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఈ లోకంలో తన తల్లి గర్భంలో చూసినటువంటి రూపం ఎక్కడ ఉందా అని వెతికాడు వాడు. అది తన తల్లి గర్భంలో ఒక రూపాన్ని చూశాడు, ఆ సుదర్శనాన్ని చూశాడు, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని వాడు దర్శించాడు. అందుకే ఆ పద్యం ఉంటుంది, తన తల్లి కడుపు లోపల మునుచూచిన విభుడు విశ్వముల నెల్లగలండనుచు పరీక్షింపగ జనులనఘు పరీక్షిన్నరేంద్రమునీంద్ర. అది ఈ పరీక్షిన్ మహారాజు కట ఆ పేరు రావడానికి ప్రతి ఒక్కరిని పరిశీలించడం వల్ల వచ్చిందట. ఎట్లా అంటే మీకు విషయం చెప్తాను. ఈ పరీక్షిన్ మహారాజుకు అనగా ఈ ఉత్తరకు పుట్టినటువంటి శిశువుకు విష్ణురాతుడని పేరు పెడతారు. అంటే విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల ఈ లోకానికి వచ్చాడు కనుక విష్ణురాతుడని పేరు పెడతారు. అయితే వీడు పుట్టిన తర్వాత ఏం చేస్తాడు? ఎవరి ఇంటికి వచ్చినా, పాండవుల దగ్గరికి వచ్చినా యగాదిగా చూస్తాడు, ఏడుస్తాడు, చూస్తాడు, ఏడుస్తాడు. ప్రతి మనిషిని పరిశీలిస్తాడు, చూస్తాడు, ఏడుస్తాడు. ఈ చింతన వాళ్లకు పాండవులకు మహా తలనొప్పిగా మారింది. తలనొప్పిగా మారి ఒకసారి ఈ ధర్మరాజు పరమాత్మను ఆశ్రయిస్తాడు. ఏ కష్టం వచ్చినా వాళ్లకు పరమాత్మయే దిక్కు కనుక ఆశ్రయించి విషయం చెబుతాడు. అయ్యా భగవంతా, నీకు తెలియంది ఏముంది? మా అభిమన్యుడు చచ్చి ఏడిపించాడు, వీడు పుట్టి ఏడిపిస్తున్నాడు, వీడు ప్రతి ఒక్కరిని చూస్తాడు, ఏడుస్తాడు, చూస్తాడు, ఏడుస్తాడు. ఏమిటో వీడి ఏడుపు మేము భరించలేకపోతామని అప్పుడు వేడుకుంటాడు.
వేడుకున్నప్పుడు సరేలే నేను వస్తానని అనుకున్నాడు. ఈయనకు తెలుసు కదా వాడు ఎందుకు ఏడుస్తున్నాడు అనుకొని ఒకసారి ఈయన పరమాత్మ శ్రీకృష్ణుడు పాండవుల ఇంటికి వెళ్ళినప్పుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మను చూసి వాడు నవ్వుతాడు. ఇంతవరదాకా వాడు పుట్టిన నుండి సంవత్సరం గడిచిపోయినా కూడా ప్రతి వ్యక్తిని చూడడం ఏడవడం జరిగింది. ఎప్పుడైతే పరమాత్మను చూస్తాడో వాడు నవ్వుతాడు. ఎందువల్ల? ఆ తల్లి గర్భంలో ముందు చూసినవాడు ఈయన, ముందు దర్శించినవాడు ఈయన. అందుకోసం ఆ పద్యం చెబుతుంది, తన తల్లి కడుపు లోపల మును చూచిన విభుడు విశ్వములనెల్లగలండనుచు పరీక్షింపగనగు పరీక్షిన్నరీంద్ర అన్నాడు. తన తల్లి గర్భంలో ముందు చూసిన విభుడు ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నాడని పరీక్షించడం వల్ల తనకు పరీక్షిన్ మహారాజని పేరు వచ్చింది. అందుకు కూడా మీరు కూడా ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా పరీక్షించాలా. అర్థమైందా? ఎవరో చెబుతారు ఇది దేవుడని నమ్మేస్తే ఎట్లా? ఎవడో వస్తాడు మన ఇంటి ముందుకు, ఇది బంగారు ముద్ద తీసుకోండి అంటే తీసుకుంటామా? పరిశీలించమా? మనకు తెలియకపోతే కంసాలి వాడి దగ్గరికి పోతాం, పరిశీలించుకుంటాం. ఎవడో కూడా వస్తాడు, ఓ ఇంత వజ్రం ముక్క పట్టుకొని, అయ్యా ఇది వజ్రం, కోహినూరు వజ్రం తీసుకోండి, నాకు అవసరం ఉంది, డబ్బు తీసుకోండి అంటే పరిశీలిస్తామంటే తీసేసుకుంటామా? అట్టే తీసేసుకుంటే మోసపోతాం కదా. వజ్రాల వ్యాపారి దగ్గరికి పోయి ఇది వజ్రమా కాదా అని పరిశీలిస్తాం. కంసాల దగ్గరికి వెళ్ళి ఇది బంగారమా కాదని పరిశీలిస్తాం, ఆ తర్వాత తీసుకుంటాం. అట్లాగే లోకంలో పరీక్షిన్ మహారాజు యొక్క స్థితిని మనం బాగా గుర్తుపెట్టుకొని ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మకుండా పరిశీలించాల. ఇది శాస్త్ర ప్రామాణికమా కాదా, పూర్వం ఋషులు ఆచరించిందా కాదా, మనం నమ్మదగిందా కాదా, ఇది ఎలాంటిది అన్నటువంటి పరిశీలన లేకపోతే మనం గుడ్డిగా నమ్మడం ఉంటుంది. అందువల్ల ప్రతి మానవుడు చింతింపదగినటువంటి చింతన దైవ చింతన. ఆ చింతన లేకపోతే మానవ జీవితం ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. అందుకోసం గురుపాదుకాస్తవులు ఒక మాట అంటాడు కదా, శరీరం స్వరూపం తథా వాకలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం గురోరంఘ్రి పద్మే మనశ్చేన్న లగ్నం తతః కిం. చూడండి, ఎంత అందమైన దేహం ఉన్నా, సుందరమైనటువంటి భవనాల్లో ఉన్నా, మేరు పర్వతమంత ధనం ఉన్నా, ఎన్ని భోగభాగ్యాలున్నా గురువును ఆశ్రయించకపోతే నీ జీవితం ఎందుకు అని మహాత్ములు ఆ విధంగా మనకు సెలవిచ్చారు. అందుకోసం ప్రతి విషయాన్ని ఇటు కథారూపంలో తెలుసుకొని కొంచెం అంతరార్థంగా చెప్పుకుంటేనే అందులో మనం కనపడతాం, లేకపోతే మనం కనపడం. ఇదే భాగవత కథను పుట్టినట్టుగా మరణించినట్టుగా ఆయా రాజులు రాజ్యాలు ఏలినట్టుగా మనం చెప్పుకుంటే అదొక వింతగా ఉంటుంది. అలా చెప్పుకుంటే ఏమవుతుందంటే అది జరిగిన కథ అనిపిస్తుంది. దీన్ని కొంచెం అంతరార్థంగా చెప్పుకుంటే ఆ కథలో మనం కనపడతాం. అందుకే పురాణాల్లో చెప్పినటువంటి పేర్లన్నీ వాళ్ళయే, కథలన్నీ మనవి అని భావించాల. ప్రతి పురాణంలో ఏ మహానుభావుడైతే ఒక కథ చెప్పాడో ఆ కథలో ఒక పేర్లు ఉంటాయి కదా, వినేవాళ్ళ పేర్లు ఉంటాయి, చెప్పేవాళ్ళ పేర్లు ఉంటాయి. ఆ వినేవాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళ పేర్లు గతించిన వాళ్ళే కావచ్చు, కానీ ఆ కథలో మనం ఉన్నామా లేమా, మన జీవిత విధానం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించినప్పుడే మనం మన మూఢ విశ్వాసాలు తొలగించుకొని ఆత్మజ్ఞానంలో పయనించి అట్టి ఆత్మైక్య సిద్ధిని పొందగలం. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ పరమాత్మకి, జై వేదమాతాకి, జై సాధు సత్పురుషులకి, జై భగవద్భక్తులకి. నమః పార్వతీపతయే. హర హర మహదేవ. హరి ఓం తత్సత్. మీ